చిన్నలకు పెద్దలకు ప్రభువును ఘనపరుస్తూ ఆరాధిస్తున్న మీ అందరికీ ప్రభు సన్నిధానములో హాజరవుతూ ఏర్పాటు చేయబడిన వారుగా ఇంతవరకు ప్రభు సన్నిధానములో మనం ఎంతో ఆనందింపజేసిన బిడలకును చేరిన మీ అందరికీ యేసు క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును. గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మధ్యాహ్నం వేళ మరొకసారి నీ పాదాల చెంతకు చేరిన ప్రభా, చిన్నలు పెద్దలు వృద్ధులు అన్ని రకాల వయసు కలిగిన వాళ్ళు వచ్చినాం ప్రభా. మా గొప్ప దేవుడా, నువ్వు కృప చూపే దయ చూపే దేవుడు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు. మా అందరితో మాట్లాడు ప్రభా, నీ పాదల కొంతనాలు. కొంతమంది బిడ్డలైతే అనారోగ్యం పాలైనారు ప్రభా, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. ఏసన్నను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. బలహీనమైన స్థితిలో హాస్పిటల్లో ఉంటుండగా మీరు ఆ బిడ్డను కూడా దర్శించు ప్రభువా. మహోన్నతుడా, నీ పాదల కొందనాలు. చేరిన బిడ్డలందరినీ బట్టి అందరితో మాట్లాడు. రకరకాల అవసరతలు అక్కర్లతో వచ్చి ఉన్నాం ప్రభా, మా అందరినీ దర్శించుమని అడుగుతున్నాను ప్రభా. నీ పాదల కొందనాలు. ఆరోగ్యాలతో ఆయుసు ఆరోగ్యాలతో కాపాడండి, కృప చూపండి. మహోన్నతుడా, నీ పాదల కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న చదవబడిన భాగంలో నుండి మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గత వారము నుండి ఈ వాక్య భాగాన్ని మనము చదువుతూనే ఉన్నాం. మరొకసారి చదవండి దయచేసి, మరొకసారి. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తప్పిపోయిన దానిని వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదును. గాయపడిన దానికి కట్టుదును అన్నాడు. దేవుడు చాలా చక్కని మాటలు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు తప్పిపోయారో, ఏ విషయంలో తప్పిపోయామో కొన్ని విషయాలు మనము గమనిస్తూ వచ్చాం. మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాము. తప్పిపోయిన దానిని దేవుడు వెతుకుతున్నాడు. ఇప్పటి వరకు ఇంకా నశించిన స్థితిలోనే ఉన్నారు చాలా మంది. నరకానికి పాతాళానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా దేవుని దగ్గరికి రాలేదు. కాబట్టే దేవుడు దినమెల్లా చేతులు చాపి బిడ్డలను వెతుకుతా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తేనే కానీ నెమ్మది, సమాధానము, శాంతి దొరకదు. కాబట్టే దేవుడు తాను నిర్మించుకున్న దేవుడు మన నిమిత్తమై ఆయన వెతుకుతా ఉన్నాడు. తప్పిపోయిన దానిని వెతుకుతున్నాడు. గాయపడిన దానికి కట్టుదును అని కూడా రాయబడి ఉన్నది. నిజమే, గొర్రె మందలుంటాయి, గొర్రె మందలుంటాయి. ఎప్పుడు గాయపరచబడుతుందంటే తొడేలు కానీ, కుక్కలు కానీ, ఏదన్నా పులులు కానీ ఏదన్నా ఒక పంజ విసిరి దెబ్బ కొట్టినప్పుడు, లేకపోతే నోరుతోని పట్టినప్పుడు కానీ దాని నునుపైన చర్మం ఎప్పుడే గాయమయ్యి బ్లడ్ గారడం కానీ అలాంటి చికిత్స అవుతూ ఉంటుంది. ఎన్నో నష్టాలు మందకు జరుగుతుంటాయి. కాబట్టే మంద అయిన మనం, దేవుడు చిన్న మంద భయపడకు అని సెలవిచ్చిన దేవుడు మనకు కూడా గాయాలు అవుతూ ఉంటాయి. గాయాలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి. మరలా అందులో చాలాసార్లు గమనించండి జాగ్రత్తగా. గాయము అనే మాట ఎన్నో రకాలుగా పరిశుద్ధ గ్రంథములు ఉన్నది. మాట ద్వారా గాయపరచబడవచ్చు,
ఏదన్నా దెబ్బలు తాకినప్పుడు గాయపరచబడవచ్చు. రకరకాలుగా అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అంత తొందరగా మనకు అర్థం కాదు ఈ వాక్యం. అర్థం కాకుండా కొంచెం కొంచెం తెలియపరుస్తాం. చాలా లోతులో ఉంటాయి వాక్యాలన్నీ. మనం అనుకూలంగా నేను ముందుకు సాగుదామంటే దొరికేది వాక్యం కాదు. చాలా విషయాలు గత వారము నుండి కూడా మనము చిన్న చిన్న మాటలు హృదయం గురించి కొన్ని మాటలు చూసాం. హృదయం ఇంకా పూర్తి కాలేదు. చాలా హృదయాలు ఉన్నాయి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేస్తే. అట్లా మనం కొన్ని కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. గాయపడిన దానిని నేను కట్టుదును అన్నాడు. అంతకుముందు వాళ్ళెవరు కట్టలేదంట. వాళ్ళు బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు అన్నాడు. ఏ మానవుడు కట్టలేడు. కొన్నోటికి ప్రియులారా, ఏ మానవుడు కట్టలేరు. ఎవరు కట్టని గాయాలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే కట్టగలిగిన కట్టు కూడా ఉన్నది. ఎవరు కట్టలేరు. అలాంటి గాయాలు ఉన్నాయి. రకరకాల గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు మాన్పడానికే, కట్టడానికే నేను చూస్తున్నానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ మాటకొస్తే లెక్క వాక్యంలో చూస్తే ప్రతి ఒక్కరూ యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎవరి వల్ల కాలేదంట. ఎవరి వల్ల కాలేదు. ఏ మనుషుని వల్ల ఎవరితోనైతుంది? రహస్యం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? హృదయాంత రంగం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఎవరు మనలను కలుగజేసిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన అద్దములో మనము నిలబడితేనే కానీ ఎవరి హృదయం సరిగా స్థితిలో ఉండదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గాయం, నీకు ఏ రకమైన గాయం అవసరమో, ఏ రకమైన గాయం నీ హృదయంలో ఉందో దాన్ని కట్టగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే కట్టగలడు. నీకు గాయపడిన దానిని మీరు కట్టరు. గాయము చేసుడు తెలుసు కానీ గాయము కట్టడం మన వల్ల కాదు. గాయము చేయడం మనకు తెలుసు, గాయము కట్టడం మనకు రాదు. ప్రతివాడంట ఎక్కడ చూసినను అన్నాడు. ప్రతివాడు నలినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ తైలం కావాలి, పరిశుద్ధాత్మ తైలం కావాలి, పరిశుద్ధాత్మ నూనె కావాలి. హృదయం మెత్తన చేయబడడం లేదు. కఠిన హృదయం, రాతి కంటే కఠిన హృదయం, రాతి గుండెను తీసివేసి మాంసము గుండెని ఇస్తానన్న దేవుడు. మానవుని హృదయం దేవుని దగ్గరికి రాదు, దేవుని విసర్జిస్తాడు, దేవుణ్ణి త్రోసివేసిండు. యెషయా గ్రంథం అంతా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని గాని వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. జర్ర శిక్ష అమలు పరిస్తే ఓ అని ఏడుస్తాం. శిక్ష ఇయ్యకపోతే ప్రపంచమంతటా గాలిస్తాం. విన్నారా? ఆయుస్సు, ఆరోగ్యం దేవుని చేతిలో ఉన్నది. ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దేవాది దేవుని దగ్గరికి రావాలి. ఎవరు కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు. పోతలే నీళ్ళల్లో అద్దేసి మనం వస్త్రం అయిందనుకో, మీ వస్త్రాలు, ఈ వస్త్రం నా వస్త్రం ఎవరిదైనా సరే, పోతనే వస్త్రాన్ని తీసుకొని పోయి బకెట్లు అట్లనే అద్దేసి అట్లనే పిండి ఎండేస్తామా? దాన్ని దెబ్బలు కొడతామా? చెప్పండి. కొట్టాలా వద్దా? దెబ్బలు కొట్టాలి, మెత్తన చేయబడాలి, దాన్ని ఉతకాలి, అది పిండబడాలి. పిండబడడం ఎక్కడున్నది? దేవుని వాక్యం పిండుతుంది, దేవుని వాక్యం విర్రగొడుతుంది,
దేవుని వాక్యం కఠిన హృదయాన్ని మాంస హృదయంగా మార్చేస్తుంది, మానవుని హృదయాన్ని మెత్తన చేస్తుంది. వాడు మెత్తగా వినడు ఎప్పుడు. వాక్యం ఒకటే మానవుని హృదయానికి సరిపోయిన ఔషధం, సరిపోయిన మందు, సరిపోయిన శక్తి కలిగినది. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. అదొక్కటి మాత్రమే మనుషుని సరి చేయగలదు, మనుషుని చేయగలదు, దిద్దుపాటు చేయగలదు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని అంట తల వరకంట, తల నుంచి అరికాల వరకు కొంచెమైన స్వస్థత లేదంట మనిషికి. కొంచెమన్నా సరే వాళ్ళని క్షమిస్తామనుకుంటే కొంచెమన్నా లేదు, కొద్దిగానన్నా లేదు, ఏమీ లేదు. తల నుంచి మొదలుకొని అరికాల వరకు గాయాలే ఉన్నాయి అంటాడు దేవుడు. ఆ గాయాలు కట్టాలి ఆయన. మన గాయాలు కట్టకపోతే అక్కడ ఆ పరలోక దర్బారు కూడా చూడలేం మనం. ఎట్లా చూస్తాం అంత ఈజీగా? దర్బార్ దగ్గరికి కూడా పోలేం. ఆయన గాయములు కట్టువాడు. గాయాన్ని ఏం చేసేవాడు ఆయన చెప్పండి? కట్టేవాడు. నేను గాయములను కట్టుదును. యాకోబు కూడా అంటాడు ఎన్నోసార్లు, ఆ మందలో నుంచి చిరుతపులి పట్టుకపోయి ఒకటి, ఆ 8 తోడేళ్ళు, ఇంకొకటి రకరకాల గొర్రెను అన్ని తినాలనే చూస్తుందంట. ఆ గొర్రెను గాయం వస్తుంది. గాయం వచ్చిన తర్వాత ఆ గొర్రె ఎక్కడ వస్తుందంట తెలుసా? అంతకుముందేమో ఇష్టం ఉన్నట్టుగా పచ్చగడ్ల అనుకున్న గడ్ల అనుకూలంగా అన్ని తిరిగి గాయమైనప్పుడు యజమానుని తట్టు వస్తుందంట. గాయమడినప్పుడు నా రక్తం చూడని చెప్పి గాయమైనది ఉంటుంది. యజమాని దగ్గర ఔషధం ఉంటుంది. ఏ కట్టు కట్టాలో ఆ కట్టు మన యజమానునికే తెలుసు. ఆ గాయపడినది ఏ రోగంతో ఉన్నదో ఆ రోగము హక్కు గొర్రెకు యజమానునికే ఉన్నది. ఆయన గొర్రె దగ్గరికి రాగానే అన్ని గొర్రెల లెక్క కాదు, గాయపడిన గొర్రె దెబ్బతిని అరుసుకుంటా కేకలు వేసుకుంటా తన యజమానుని వెతుక్కుంటూ వస్తుంది గొర్రె. అప్పుడు ఆయన కట్టుగడతాడు దాన్ని. విన్నావా? సింహం నోట్ల పడనంత కాలం, తోడేలు నోట్ల పడనంత కాలం గొర్రె సుఖంగానే ఉంటది. కానీ చిక్కుబడ్డ తర్వాతనే ప్రమాదంలో పడతాం మనం. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రార్థనకు రమ్మంటే రాడు. నా స్థితి బాగున్నది అనుకుంటాం, నా హృదయం చాలా పవిత్రంగా ఉన్నది అనుకుంటాం. దేవుడే చెప్తున్నాడు, మనం ఎంతనండి? దేవుడు అంటున్నాడు ఏ గాయం కట్టాలని. తల నుంచి అరికాల వరకు కూడా కొంచెమైన లేదు మనిషి లోపల. ప్రతి హృదయం అగాధం, చెడు, అంత చెడు పాపాలతో నిండి ఉన్న మానవుని హృదయాల కొరకు ప్రభువు ఏడిశాడు, దుఃఖపడ్డాడు. యెషయా గ్రంథంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తిని గాని వారు నా మీద తిరుగుబాటు చేసినారు, నన్ను విసర్శిస్తున్నారు, నన్ను తృణీకరిస్తున్నారు, నన్ను లెక్క చేయడం లేదు. ఓ ఆకాశమా, భూమి, నువ్వన్న చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తిని గాని వారు నాకు దూరం అయిపోతా ఉన్నారు, వాళ్ళు దూరం అయిపోతా ఉన్నారు, నాకందరూ దూరం అయిపోతున్నారు. వాళ్ళు గాయాలతో ఉన్నారు, పాప గాయాలతో నిండి ఉన్నారు. పాప గాయాలు వాళ్ళని అంటుకొని ఉన్నవి, పాప గాయాలతో నిండి ఉన్నారు. వాళ్ళని బాగు చేయాలనుకున్నా అని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక గాయం యెషయా గ్రంథంలో. ప్రతివాడు, మన భారతదేశమే కాదు, ఇంగ్లాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, జపాన్ కాదు, ఉన్న దేశాలన్నిట్లల్లా ఔషధం ఒక్కని దగ్గరనే ఉన్నది. నజరేయుడైన యేసు ఒక్కడే. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నువ్వు సైంటిస్టువే కావచ్చు, ఇంజనీరిస్టువే కావచ్చు, నువ్వెవరన్నా కావచ్చు, ఏ పెద్ద కులమోడు కావచ్చు, తక్కువ కులమోడు కావచ్చు, ఏ జాతి వాడవచ్చు కావచ్చు, అరణ్యంలో ఉన్న కొయ్య జాతి కావచ్చు, ఎక్కడ జాతి వాడైనా ఈయన ఔషధం సరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం మనకు సరిపోయినటువంటి వాక్యముగా కనబడుతుంది. చూడండి, సరిపోయినట్టుగా మనము కనబడుతుంది. దయచేసి చూడండి. 30వ అధ్యాయం, నీ గాయము చేత, 30వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారా నాన్న? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనము చదువు నాన్న.
నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీ గాయము చేత నీవు అరిచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నీ దోషములను బట్టి నేను ఇలాగు చేయుచున్నాను. 12 నుంచి చదువునాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరు చేశారు కదా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ వ్యాధి ఘోరమైనది. నీ గాయము బాధాకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచియుచున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడునూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నేను చెప్పినట్టు మాత్రం ఇది ఒక్క మాట చెప్పండి. నీ గాయములకు అందరు ఉన్నలేని వాళ్ళు అందరు నోటి నిండా బలకండి. అందరు మూలకున్నోళ్ళు మొదలుకొని ఇక్కడ మూల పాపల వరకు కూడా, మధ్యనున్నోళ్ళు ఆ కొన నుండి ఈ కొన వరకు ఈ మాట అందరు చెప్పండి. దయచేసి ఈ మాట అందరు చెప్పండి. నీ గాయములను బట్టి, అందరు అంటున్నారా లేదా? నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. ఎక్కడా లేదు మందు. ఈ గాయానికి, నీ గాయము కట్టడానికి మందు అమెరికా పోయినా దొరకదు, రష్యాకు పోయినా దొరకదు, మన దేశం అంతా తిరిగినా దొరకదు. ఈ మందు ఎక్కడ దొరకదు. అలా సర్వ విశ్వ ప్రపంచానికి చాలిన మాట ఇది. ఒక ఆని ముత్యం లాంటిది, ఒక బంగారు గని లాంటిది మాట. చికిత్స. ఒక్కొక్క అనారోగ్యం వస్తే ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర పోతాడు, ఇంకో దగ్గరికి పోతే ఇంకో దగ్గరికి, ఒక దగ్గరికి పోతే ఇంకొక డాక్టర్ దగ్గర కట్టుగడతాడు. చికిత్స ఎక్కడ దొరుకుతుంది? ఈ మందు నివారణ ఎక్కడ చేస్తాడు అని ప్రయత్నం చేస్తాడు. కానీ మన లోపల ఉన్న గాయాలకు మందు, చికిత్స మాత్రం అది ఎక్కడ దొరకదు. చికిత్సనే లేదు. ఆ చికిత్స చేయదగ్గ స్పెషలిస్టు డాక్టర్ ఎవరు లేరు. ఎంత చదువు చదివిన స్పెషలిస్టు డాక్టర్ అయినా యేసయ్యను కనుగొనవలసిందే, యేసయ్య దగ్గరికి రావలసిందే. ఔషధం ఈయన దగ్గర ఉన్నదన్నమాట. పాపరోగానికి మందు నీవు పరిగెత్తి తినుకుంటే దొరకదిగ మందు. పాపరోగానికి మందు. ఈ మందు చికిత్స నీకు దొరకదు. ఈ చికిత్స ఎక్కడ దొరకదు? నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. కాబట్టి ఆయన శిలువలో గాయపరచబడ్డాడు. అందుకే కదా ఆయన ఎక్కడ గాయపరచబడ్డాడు చెప్పండి? ఎక్కడ ఆయన ఏమన్నాడు? ఆయన మన అతిక్రమముల నిమిత్తమై ఆయన మన గాయముల కొరకు శిలువలో బలి అయినాడు. ప్రియులారా, గాయములు కట్టువాడెక్కడ లేడు. మెత్తన కూడా చెయ్యబడలేదు, పిండబడలేదు. దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వింటే, ఇంకా మళ్ళా చెప్పాను. ఇక నేను అన్న కదా, రాదగిన విధంగా వస్తున్నారు కానీ హృదయం లాభాలను అపేక్షిస్తుందని. మన హృదయం జాగ్రత్తగా ఉండి హృదయపూర్వకంగా వాక్యం చెప్తే, వాక్యం ధ్యానిస్తే, మనము సరి చేయబడుతుంటే, వాక్యము దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానం చేస్తూ ఉంటే హృదయం మెత్తన చేయబడుతుంది. హృదయం మెత్తగా లేదు, రాతిలాగా అయింది. ఎందుకు అయింది? అది మెత్తన చేయబడలేదు అని ఎందుకన్నాడు యెషయా ప్రవక్త? దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు? వారి హృదయం మెత్తన చేయబడదు, ఎవరితోని కాదు. రొట్టె చేయాలంటే పిండి గట్టిగా ఉండాలనా, మెత్తగా ఉండాలనా? త్రిత్వములో ఉన్న దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు శారాతో ఏం చెప్పిండు? మెత్తని పిండి తీసుకో అన్నాడు. ఏం పిండి తీసుకోమన్నాడు? మెత్తని పిండి తీసుకో అన్నాడు.
ఎక్కడికైనా వస్తుంది. కొంతమంది వాక్యం చెప్తే జాగ్రత్తగా ఇక్కడ గోడ సపోర్ట్ అవి తీసుకోనకూడదు. లేకపోతే ఓపిక లేకపోతే కొంచెం వెనుకోండి, ముఖం కడుకొని కొంచెం జాగ్రత్తగా నిద్ర రాత్రి అంతా కాస్తారు. కొంతమంది పోనీ డ్యూటీలకే వచ్చారు. నేను ఎప్పుడు వాళ్ళని అనను. నైట్ అంతా డ్యూటీ చేసినావు, ఆదివారం పోకపోతే ఎట్లా అని వస్తావు. నైట్ అంతా డ్యూటీ చేసినావు, అప్పుడు ఖచ్చితంగా మన శరీరం బలహీనది. పేతురే అన్నాడు, నేను ఆత్మ సిద్ధమే ప్రభా, కానీ నా శరీరం బలహీనమై కోరుకుతుంది అన్నాడు. శరీరం అప్పుడప్పుడు బలహీనత ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే స్వస్థత కొంచెమైనను లేదు, మెత్తన పిండి తీసుకో అన్నాడు. మన హృదయాలు మనం మెత్తగా చేయబడాలి. మెత్తగా చేస్తే దేవుడు ఆటోమేటిక్ దేవుడు దిగి నీ హృదయంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. నీ హృదయంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. 2వ రాజుల గ్రంథం 22:19 వచనం. 2వ రాజుల గ్రంథం 22:19 వచనాన్ని దయచేసి చూడండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలుల పేజీ నంబర్ చెప్పమంటారా? 329 329 పేజీ నంబర్ 329 పేజీ నంబర్ 22:19 వచనము చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక అప్పుడు దేవుడు వింటాడు. అప్పుడు దేవుడు వింటాడు. మెత్తని మనసు ఉండాలట మనిషికి. ఎలాంటి మనిషి ఉండాలి చెప్పండి. ఆ మనసే బాగలేదు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్కరు వైట్ డ్రెస్ వేసుకొని ఆ రోజు ఒక్కరోజు అన్న వేసుకొని మంచిగా బైబిల్లో పట్టుకొని రండి. దేవుని బిడ్డలు అనుకోవాలన్నా అన్యులను అనుకోవాలన్నా అంతగా రాకూడదు. వైట్ డ్రెస్ వేసుకోవాలి, మంచిగా బైబిల్ పట్టుకోవాలి, మోకరించేటట్టు ప్రతి ఆదివారం మిస్ కాకూడదు. బర్రెని విడిచిపెట్టాలి, పొలం విడిచిపెట్టాలి, డ్యూటీని విడిచిపెట్టాలి. ఏదైనా కాదు. ఐఐటి కంటే కడుపుకు అన్నం ఐఐటి పెడుతున్నది, కానీ మనకు ఆయుస్సు, ఆరోగ్యం, ఆత్మీయ అన్నం పెట్టేది పరిశుద్ధ గ్రంథం, దేవుని ఆలయం. అన్నిటికంటే ముఖ్యమైంది ఇక్కడ మెత్తని మనసు కావాలి. ఒకసారి మన జీవితంలో ఇక్కడ పొరపాటు చేస్తే నీ బతుకంతా ఏడుసుడే ఉంటుంది. ఇక విన్నారా? ఇక్కడ మనము మెత్తని మనసు, నువ్వు కన్నీరు రాల్చితివి గనుక అన్నాడు కదా. కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హృదయ మార్పిడి కావాలి. హృదయము మనసు అనేది మెత్తని మనసు ఇక్కడ జరుగుతుంది. మెత్తని మనసు యెషయా గ్రంథం ప్రకారం అది పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, మెత్తగా లేదు. ఎటుపోతటే ఉన్నది, మెత్తన చేయబడలేదు. హృదయాలు దానికి కట్టుకట్టాలి, దాని గాయం కట్టబడాలి, మెత్తన చేయబడలేదు. ఇక్కడనేమో పాత నిబంధనలోనేమో మెత్తని మనసు నాకు కావాలి అన్నాడు. పౌలేమంటాడో చూడండి. పౌలేమంటాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 చదవండి దయచేసి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము చదవండి దయచేసి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము చదవండి దయచేసి. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక రాతి పలకల మీద నేను రాయి ఇష్టం లేదు, సిరాతో గాని వ్రాయడానికి నాకు ఇష్టం లేదు. ఏమైంది నాన్న? పనిచేస్తలేదా? మెత్తని హృదయములు మంచిగా చదవాలి. ఇంకా మీరు నోరు కరెక్ట్గా వస్తలేదు. చదవండి మంచిగా. మైక్ వస్తుందా?
రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీకు తేటపరపరుచున్నారు అన్నాడు కదా. ఎంత మంచి మాట రాస్తున్నాడు కదా పౌలు భక్తుడు. ఏమంటాడు? మెత్తని హృదయం అనే పలకల మీదనే నేను రాయాలనుకున్నా. రాతి మీద ఆజ్ఞలు అవన్నీ రాసి పలకల మీద రాసిన అది సరైన స్థితిలో లేదు. ఇప్పుడు పలక తర్వాత ఇక్కడ చూడండి, మోషే సినాయి కొండ మీద రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఎట్లా రాశాడో అదే విధంగా దాని తర్వాత వచ్చేది ఏమదంటే మానవ హృదయం అనే పలకల మీదనే ఆజ్ఞలను రాయాలి అనుకున్నాడు ఆయన. మానవ హృదయం అనే పలకల మీద రాస్తేనే కానీ వాళ్ళు సరైన స్థితిలో కారు అని దేవునికి తెలుసు. లోక సంబంధంగా పరిగెత్తుతావు, దేవుని మీద ఇష్టం ఉండదు, దేవుడు అంటే నీకు గుర్తే రాదు. అన్ని విధాల దేవుడు దీవిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, సంతానం ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, జేబు నిండా డబ్బులు ఉంటున్నాయి. ఏం కొదువ ఉంది మనుషులకు? గొప్పోనిగా చేసిన అన్నాడు. నేను పిల్లలను పెట్టి గొప్పోనిగా చేసిన వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. చెప్తే వినరు, లోబడరు. విననొల్లని ప్రజలని దేవుడు తెలియజేస్తున్నాడు. మెత్తన చేయబడలేదు వాళ్ళు. మెత్తన ఎక్కడ చేయబడుతుందంటే వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే, నువ్వు లోబడినప్పుడే, వాక్యం దగ్గర నువ్వు ఉన్నప్పుడే సరి చేయబడతావు. వాక్యం దగ్గర నువ్వు సరి చేయబడాలంటే వాక్యమే సరి చేయాలి. నిన్ను మెత్తన చేయబడాలి. నీ హృదయం ఎట్లుంటే దేవుని ఆజ్ఞ ఎట్లుంటే అట్లా మలుసుకోవాలి. ఆజ్ఞను మీరకూడదు, అతిక్రమించకూడదు. అట్లా నేను గాయము కట్టువాడనని దేవుడు తెలియజేశాడు యెషయా గ్రంథంలోనే. ఎజ్కేల్ అంటాడు, ఎజ్కేల్ ప్రవక్త దగ్గర, ఇర్మియా ప్రవక్త దగ్గర కూడా రకరకాలుగా ప్రజలు ఉన్నారు. వాళ్ళు సరైన స్థితిలో లేరు కాబట్టే వాళ్ళను నేను కట్టుగడతాను. నీ బోధకులు కడతలేరు, నీ దైవజనులు సరిగా కట్టుగడతలేరు, నేను కడతాను వాళ్ళను అని దేవుడు తెలియజేస్తున్నాడు. గాయములను కట్టువాడు. మెత్తగా విరిగి నడిగిన హృదయం దేవా నువ్వు అలక్ష్యం చేయవు అని ఆరాధనలో తొందరగా అంటుంటారు. విరిగి నడిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు దేవా. నిజమే గాని నీ హృదయము విరగబడాలి. అప్పుడే మన గాయములను కట్టువాడు, గాయాలను కట్టేవాడు. మెత్తని హృదయం అనే పలకల మీద దేవుడు రాస్తున్నాడు. పిండబడలేదు. బాగా ఉతికిన తర్వాత, వీటిని సబ్బెట్టిన తర్వాత, అన్ని చేసిన తర్వాత అప్పుడు వాటిని పిండబడాలి. అంటే చెడంతా పోవాలి. ఆ చెడంతా పోతేనే కానీ పిండబడలేం. అట్టగా మైలతో ఉంటే పిండుకోలేం. దాన్ని పిండాలంటే ఆ ఉన్న గంధాన్ని వెళ్ళిపోవాలి. పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, నెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, లోబడడం లేదు, కేర్ చేయడం లేదు, అసలు దేవుణ్ణే కేర్ చేయడం లేదు. ఎక్కడికని విరుగుతావు నీ హృదయంలో? ఈ మాటకొస్తే నేను కూడా అర్హునిగా అని అనిపిస్తుంది. నాకు ఈ వాక్యం చెప్పడానికి నేనేమాత్రం నేను కూడా యోగ్యుణ్ణి కానే కాదు. ఎట్లా పోతాం చెప్పండి లోకంలో వాక్యం లోపలికి? మన హృదయం అన్ని విషయాల్లో లేదు, విరుసుతానం అన్ని ఉన్నాయి మన దగ్గర. లేఖనం అందరినీ పరీక్షిస్తుంటది, ఈ లేఖనం అందరినీ చూస్తుంటది. నేను అర్హునేనా చెప్పడానికి? నేను ఎప్పుడు మితిమీరి చెప్పను. నా హృదయం ఎంతున్నదో గంతే నేను తెలుస్తా ప్రభా, మించి నా చేత కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కువ, క్రియలు లేనప్పుడు ఏం లాభం చెప్పండి? క్రియలు లేని విశ్వాసము వృత్తమే. క్రియలేని విశ్వాసం వృత్తమే. మన గాయాలకు గాయములు 38వ కీర్తన 5వ వచనం. 38వ కీర్తన 5వ వచనము చూడండి దయచేసి. 38వ కీర్తన నా మూర్ఖత వలన. 38వ కీర్తన 5వ వచనం తీశారు అందరు. 38వ కీర్తన 5వ వచనము చూడండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు
ఆ, దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇక్కడ గాయములు ఇక్కడ ఎవరు రాసిండ్రు ఈ కీర్తన? దావీదే రాసిండ్రు కదా. దావీదు ఏమంటాడంటే ఇక్కడ నా మూర్ఖత్వం వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటున్నాడు. అంటే ఇది పర్సనల్, అంటే తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నా హృదయం అసలు ఏమాత్రం బాగలేదు, నా హృదయం పొరపాటు జరిగింది, నా హృదయం పాపంతో నిండి ఉన్నది, నా హృదయము బాగలేదు ప్రభువా, అది నేను మూర్ఖత వలన కలిగిన గాయం. ఇదేం గాయం అన్నమాట దావీదుది? నేను పాపం చేసిన, నేను పాపంలో జీవిస్తున్నా, గర్భములో నా తల్లి గర్భములో నన్ను పాపముతో కన్నది అనే దగ్గర రాకపోయిండు ఆయన, తల్లి దగ్గర రాకపోయిండు. మనిషి విరగడం అనేది ఇష్టం లేదు. దేవుని విషయాలలో చూస్తే నా హృదయం గాయాలతో నిండింది. ఇదేం గాయం అందాం మరి ఇప్పుడు? ప్రతివాడు గాయాలతో ఉన్నాడు యెషయా గ్రంథం ప్రకారం. ఇక్కడ దావీదు నా పాపం వలన వచ్చే గాయం. మూర్ఖత్వం అంటే ఏమిటి? ఎంత చెప్తే విననోడే మూర్ఖుడు. అరే ప్రార్థనకు రాడంటే రాడు. ఏం చేస్తాం మనం చెప్పండి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉండుడి అని మనల్ని అన్నాడు. కానీ మనమందరం మూర్ఖత్వంలోనే ఉన్నాం. మూర్ఖ స్వభావమే మనిషిది. మూర్ఖత వలన కలిగిన గాయము నా లోపల ప్రవేశించింది. ఈ గాయానికి కట్టుగట్టు ప్రభువా, కట్టుగట్టిండు మరి దేవుడు. దావీదు హృదయానికి కట్టిండు, గాయపడిన హృదయానికి కట్టుగట్టిండు దేవుడు. దుర్వాసన ఒక టైం వచ్చింది, దావీదు పాపంలో పడిపోయి ఏడిశాడు. నన్ను కడుగు, నా రక్షణ నాకు మళ్ళీ నీ పరిశుద్ధాత్మకు దూరం చెయ్యి. నీ ఆత్మకు దూరం అయిపోయినా, లోకానికి దూరం అయిపోయినా, రాజే గాని విరిగిండు నలిగిన హృదయంతో. దేవా, నేను పాప గాయాలతో నిండి ఉన్నా, కట్టుగట్టేటోళ్ళు ఎవ్వరు లేరు, నువ్వు నన్ను కట్టుగట్టు అంటే కడతాడు దేవుడు. నువ్వు దగ్గరికి రాకుండా కట్టి ఎట్లా కడతాడు చెప్పండి? దగ్గరికి రాకుంటే ఎట్లా కడతాడు కట్టు? నీవు గాయాలతో నిండి ఉన్నా, పాప గాయాలతో నిండి ఉన్నా, నన్ను బాగు చేయంటే దేవుడు లాస్ట్కు హృదయంలో ఉన్న గాయం కట్టి గాయం అడిగి దేవుణ్ణి అడిగి ఈయన నా హృదయానుసారుడు అన్నంతదాకా దేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు హృదయానుసారుడు అయ్యాడు ఆయన. గాయం అనేది అంతా తన జీవితం గురించి. ఇంకేమంటాడు చెప్పండి? 3 కూడా చదవండి, 3 నుంచి 4 నుంచి చదవండి, లేదా 3 నుంచి చదవండి అన్న, 3 లేదా 2 నుంచి చదవండి. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి అంటే అర్థం ఏమది? ఇక్కడ చూడండి, కొన్నిసార్లు దేవుడు శిక్షను పంపిస్తాడు. 1 బార్ 2 బార్ 3 బార్, 3 సార్లు అంటే ఎక్కువైపోయింది, అంతకంటే మించి లేదని చెప్పి లైట్గా శిక్షకు అమలు చేస్తాడు. కొంచెం శిక్షకు దారి చేస్తాడు. శిక్షించినప్పుడు ఏమవుతుంది? నీ బాణములు నన్ను గట్టిగా, బాణం అంటే శత్రువు మీద కొట్టినట్టే, ఈ పాప భారాన్ని తొలగించుకోవడానికి కొంచెం అనుమతిస్తాడు. శ్రమ, ఇబ్బందులకు, బాధ కలగడానికి పనికి మాలిన తీగను అవతల తీసి పడేస్తాడు, ఉన్న తీగ మంచిగా కావాలని. అట్లా బాధ కలిగినప్పుడు ఏం చేస్తాడంటే గట్టిగా నాటి ఉన్నవి. నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. దేవుడు ఇట్లా చెయ్యి పెట్టిండు అనుకోండి, అది దీవెన ఆశీర్వాదం. కానీ ఆయన ఇంకొక చెయ్యి పెడితే భారంగా ఉంటుంది. అది మన హృదయ భారాన్ని తేలిక చేయాలి, ఒప్పుకోవాలి నిజ స్థితిని. ప్రియులారా, భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అని నా మూర్ఖత వలన కలిగిన గాయములు నా లోపల భారిస్తా ఉన్నాయి. నాకే దుర్వాసనగా. లోకంలో జీవించేటప్పుడు ఏదైనా
పరిమళ తైలం లాగానే కనిపిస్తుంది ఏదైనా. ప్రియులారా, లోకంలో జీవించే విధానం నీకు దుర్వాసనగా, ఒక్కటే దగ్గర ఈ శిలువ దగ్గరనే నీకు దుర్వాసన అయినా మంచి వాసనగా. లాజరు చనిపోయేప్పటికే 3-4 రోజులు అయింది. ప్రభువా, మరియా మార్తలు అంటున్నారు అక్కడ, ప్రభువా ఇప్పుడు ఒకవేళ రాయి తీస్తే ఎవరు నిలబడలేరు ప్రభువా, ఎవరూ నిలబడలేరు. ఇక్కడ రాయి తీసినామనుకో 4 రోజులైంది శవం వాసన, 4 రోజులైంది వాసన కొడుతుంది. రాయి దిగు అని ఆయన అంటాడు. వాళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు ఏమంటున్నారు తెలుసా? తీయకు ప్రభా, వాసన వస్తుంది. ఆహా, ఎంత గొప్పోడో చూడండి. ఆయన యేసయ్య ఎక్కడ అడుగు పెట్టిండో అక్కడ వాసననే, దుర్వాసననే లేదు. వాసన వచ్చిందా? కరుణ వచ్చిందా? వాసన అక్కడ రాదు. నా గాయాల వలన, నా పాపం వలన ప్రభు ఆ గాయాలతోనే వాసన, దుర్వాసనతో నేను నిండిపోయిన నన్ను బాగు చేయి, నన్ను కడుగు అని కన్నీళ్లతో దేవుడు అడిగితే, ప్రియులారా, దేవుడు ప్రేమ గలవాడు. నేను నీ గాయమును కట్టుతాను. దావీదు గాయములను కట్టుమని దేవుడు అడిగాడు. ప్రియులారా, గాయములు కట్టడా దేవుడు? గాయం కట్టేవాడు. నీ గాయము చేత నువ్వు అరిచదవేమి? నువ్వెందుకు అరుస్తున్నావు? నీ గాయము చేత అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు. స్వస్థత నీకు చికిత్స పొందడానికి చికిత్స లేదు. ఎందుకంటే మన జీవితంలో దావీదు భక్తుడు అదే తెలియజేస్తున్నాడు. దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. కేకలు వేయిస్తున్నాను. నా మనోవేదనను బట్టి నేను కేకలు వేస్తున్నాను. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి తప్పిపోయెను అని తెలియపరుస్తున్నాడు. పాపం అన్నిటికంటే ఘోరమైంది. ప్రియులారా, ప్రతి విషయములో దేవునికి తెలియపరిచే విధానంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాము. ప్రతి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం, 11వ వచనము చూడండి దయచేసి. 11వ వచనము చూడండి దయచేసి. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. 14వ వచనము చదువునాను. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయము పైపైన మాత్రమే బాగు చేయుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వినండి, చాలా మంచి మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. చాలా మంచి మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడు. నా జనులు సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు అంటే అర్థం ఏమది? ఇక్కడ జాగ్రత్తగా వింటున్నారు కదా, అంత ఈజీగా అర్థం కాదు. ఇక్కడ గాయం అనే మాట వచ్చింది కానీ అర్థం కానికే కష్టం. పైన మాత్రమే గాయాలు కడతారు అంటే అర్థం ఏమన్నదంటే, ఇక్కడ ఎవరిని గద్దిస్తున్నాడు అంటే బోధకులను గద్దిస్తున్నాడు. ఇర్మియా ఉన్న కాలంలో కూడా బోధకులు సరైన స్థితిలో లేరు. ఎందుకు లేరు అంటే ఇక్కడ వినండి, నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేస్తున్నారు, లోపల దాకా పోతలేరు అంటే అర్థం ఏమన్నది ఇక్కడ చెప్పాలా? ఇక్కడ బోధకులు ఎట్లున్నారన్నమాట, ప్రజలకు మనకు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ తప్ప దేవుని దగ్గరికి పోయినాక వాళ్ళు ఎట్లయితే నాకేం చెప్పండి, ఇది న్యాయమా? మరి చెప్పండి. దేవుని దగ్గరికి పోయినాక వాళ్ళు నరకానికన్నా పంపించుకొని పరలోకానికన్నా పంపించుకొని, నేనైతే ప్రజలకు నేను మంచితనం ఉండాలి. పైననే బాగు చేస్తున్నారు, లోపల గాయం కడతలేరు.
లోపల పుండు అట్టగే ఉంది, మీద పెక్కు మాత్రం బాగుంది, లోపల గాయంతో ఉంది. పైన పైన మాత్రమే మీది కనపడుతున్నారు, లోపల గాయం ఉంది. పైన పైన కాకుండా దైవ సేవకుడు ఏం చేయాలంటే ఇక్కడ కట్టు కడితే దేవుని దగ్గర డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళాలి కానీ నరకానికి ఎవరు వెళ్ళకూడదు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పాటుకొని, జ్యోతి వలె జీవించు, జీవవాక్యము పాటుకొని, సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. తోలే తోలుపుకొనుము మేడకట్లు. అందరు సపోర్ట్ కొట్టుకో, అందరు సపోర్ట్ కొట్టు. తోలి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము, వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా. 14వ వచనంలో జాగ్రత్తగా గమనిస్తే వాక్యాన్ని, సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా జనులకున్న గాయమును పైన పైన మాత్రమే బాగు చేయుదురు. పైన పైన మాత్రమే బాగు చేస్తే వాడు ఖచ్చితంగా పాతాళంలోనికే. చెప్పండి, పైన పైన బాగు చేస్తే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? పాతాళంలోనికి వెళ్తాడు. ఒకవేళ సరిగ్గా కట్టుకడితే పిండబడాలి ఇక్కడనే, మెత్తన చేయబడాలి ఇక్కడనే, అన్నిక్కడనే చేయబడితే గనక ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఇప్పుడు దైవ సేవకులు ఖచ్చితంగా బెత్తం వాడాలి. బెత్తం వాడాలా వద్దా? మీరు చెప్పండి, బెత్తం వాడాలా వద్దా? బెత్తాలను వాడకపోతే ఎక్కడ పోతాడు మరి? నరకానికి పోతాడు. సామెతల గ్రంథం 23 ఆ బెత్తం వాడమని చెప్పిండు. చూడండి దయచేసి, మీరే చూడండి, తీయండి, ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 23 ఆ కింద 5-6 వచనాలలో ఉంటో చూడండి. బెత్తము వాడని కుమారుడిని ఏం చేయాలో చూడండి అక్కడ. అది అది చదవాలి నాన్న, మైక్ ఉన్నోళ్ళు చదవండి. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, నీ బాలురను శిక్షించుట మానకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఒకవేళ బెత్తం పాడకపోతే ఎక్కడ పోతాడు? పాతాళంలోనికే. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏమనంటే, బెత్తం వాడాలా వద్దా చెప్పండి? వాడాలా వద్దా? ఖచ్చితంగా వాడాలి. పైన పైన గాయములు కడుతున్నారని దేవుడు ఎందుకు అన్నాడంటే, మన దేవుని బిడ్డలలో వాక్యం సరిగ్గా హృదయాన్ని ముందల పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని దాని లేఖనానుసారంగానే మన జీవితాలను
కట్టుకున్నప్పుడే నీ ఉపదేశానికి నువ్వు లోబడినప్పుడే, వాక్యాన్ని నువ్వు సరైన స్థితిలో నువ్వు హృదయంలోనికి తీసుకున్నప్పుడే అది వాక్యం విలువ అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. ప్రియులారా, నీకు వాక్యం విలువనే తెలియదు. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవర యోడను నాటబడిన వాడై ఆకు వాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇప్పుడు గాయము ఎక్కడుంది మనిషి లోపల? పాపం అనే గాయం ఉంది, దోషం అనే గాయం ఉంది, అతిక్రమం అనే గాయం ఉంది. ఎన్ని గాయాలు ఉన్నాయి? తల నుంచి అరకాల వరకు గాయాలు ఉన్నాయి. అది మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, అన్ని విధంగా ఉన్నాయి. స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, బలం లేదు, శక్తి లేదు. ఆ రీతిగా బలహీనుడైండు. ప్రతి వారి గుండె బలహీనమైపోయింది. దేవుని దగ్గరికి రానికే ధైర్యం చాలతలేదు. మోకరించి ప్రార్థన చేయడానికి రారు, దాక్కుంటారు, నిద్రపోతారు. ప్రియులారా, క్రైస్తత్వం దేవుని బిడ్డల పరిస్థితి అట్లా ఉంది. సరిగ్గా కట్టుగట్టగలిగితే, లేఖనం ప్రకారం సరిగ్గా కట్టుగట్టగలిగితే, గాయమునకు కట్టుదును, వారి గాయమునకు నేను కట్టుగట్టుదును. మన స్థితి, మనకు సరి అయిన స్థితి తెలిసి రావాలి. నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో మనకు తెలిసి రావాలి. వాక్యం కిందికి వచ్చిన తర్వాత, వాక్యం చెప్పినప్పుడు మన పరిస్థితి తెలిసి రావాలి. ఎక్కడ ప్రార్థనలు తప్పిపోతున్నామా? వాక్యం చదవడం తప్పిపోతున్నామా? మన హృదయంలో దేవునికి మనకి ఎక్కడ ఎడమైంది? నా హృదయం దేవునికి ఎక్కడ దూరం అయింది? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. అయ్యో, నా హృదయం బోధకుల మాటలను నేను ఎందుకు వినకపోతిని, అయ్యో నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను అని తర్వాత ఒక టైం వస్తే ఏడుస్తావు. అప్పుడు హృదయ గద్దింపును నేను ఎట్టు త్రోసివేసి తిని అని నువ్వు పగిలి ఏడ్చిన ప్రయోజనం, పగిలి ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అప్పుడు దేవుడు ఇప్పుడు అనుకూలమైన సమయం ఇస్తున్నాడు. చాలా మంది రారు. నేను ఎంత మురిసిపోయినా తెలుసా? దేవా, మాకైతే అక్కడ ఆర్డించడానికి అక్కడిక్కడ కొంచెం కానీ మా సంఘంలో ఉన్న వాళ్ళకందరికి ఐఐటీలా మంచి ఉద్యోగాలు ఇచ్చినావు ప్రభా, వారికి మంచి పొజిషన్ ఇచ్చినావు ప్రభా, వారికి సరిపోని ఆహారం ఇచ్చినావు ప్రభా. వాళ్ళందరూ దశభాగాలు తీసుకొని వస్తున్నారు. రైట్, తీసుకురాంది ఎట్లయింది? మందిరాలు అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఇంక అనేక గ్రామాల్లో ఇలాంటి మందిరం కట్టాలి. నిన్నెందుకు ఉద్యోగంలు ఇచ్చిండో, నీకెందుకు ఉద్యోగం ఇచ్చిండో తెలుసా? నీకెందుకు ఆరోగ్యం ఇచ్చిండో తెలుసా? నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చిండో తెలుసా? దేవుని పని చేయడానికి ఇచ్చిండు. దేవుని కొరకు అవమానం పడదాం. అందరం ప్రతి ఒక్కరు సువార్త లేని గ్రామంలోకి వెళ్దాం. సిస్టర్లు వెళ్ళాలి, కూతుర్లు వెళ్ళాలి, పసిపిల్లలు వెళ్ళాలి, అందరు వెళ్ళాలి గ్రామానికి. ఈ రోజు నుంచే ఈ యాత్ర మొదలు పెడదామన్నాడు. చేతులు ఎత్తండి. ఒక్కరే ఎత్తిండు, ఒక్కరే ఎత్తుతున్నారు. ఈ అల్లటి నుంచే వాళ్ళు కొడితే కొట్టని. మనం తప్పు చేసినప్పుడు మన భర్తలు మనం కొడతలేరా? మనం తప్పు చేసినప్పుడు ఎక్కడైనా మనం దెబ్బలు తింటలేమా? సువార్త కొరకు దెబ్బలు తిన్న వారి పాదములు, సువార్త కొరకు పరుగులెత్తే పాదములు ఎంతో సుందరమైనవి. కాలయాపన గడిచిపోతా ఉంది. 20, 21, 23, 24, 25, 26 भी अभी नजीक आया, वो भी चले जाता है. अभी కాలం గడిచిపోతా ఉంది. కోత కాలం, గ్రీష్మ కాలం గడిచిపోతా ఉంది. చికిత్స చేయదగిన మందు నీకు లేదు అని తెలియజేశాడు. చికిత్స పొందదగిన మందు నీకు లేదని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మమ్మలను అంటలేరా? మమ్మలను కూడా అంటున్నాడు. అరే ఒకటి 1, 2, 3, 4 చాలా ఎక్కువ. అది కూడా లేకపోతే 5. ఏమది 5 అనుకుంటున్నావు? నేను చెప్తా. 1, 2, 3, 4, 5 5 రెపరేటు సులుదాలు 35 నిమిషాలు చాలు. అవతల వరదాం జల్ది అనేటోళ్ళు ఎంతమంది లేరు? నేను బయట నిలబడి ఎవరి సైకిల్ దొరుకుతుందో అని చూస్తా. వీళ్ళు మిల్స్కెళ్ళిన తర్వాత పక్కా టైం చూస్తా. నేను 9 అయింది. వాళ్ళు ఒక 15 నిమిషాల్లో తినేస్తారు. 15, 16 నిమిషాల మందిని అంటలే మా ఇంట్లో సంగతి అయినా. కూరలు ఇంకెప్పుడు వస్తారు అని చూస్తే 9కు బయట నిలబడితే 10:30కు వస్తారు. వాళ్ళు వెలుపలికి 10:30కు వస్తారు. ఆదివారం ఒక్కొక్క రోజు వాక్యం 9:30, 10 గంటల వరకు ప్రతి విషయంలో
మనము దేవుని దగ్గరికి పరిగెత్తుకొని దేవుని సన్నిధానంలో మనము గనపడితే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనం గుర్తుకు తీసుకురావాలి. ప్రియులారా, ఎక్కడ చూసిన దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా పైన పైన మాత్రమే బాగు చేయుదురు కానీ వాళ్ళు పైన పైన మాత్రమే బాగు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్తారు. నిజం చెప్పాలి. నువ్వు నమ్ము, బాప్తీసం పొందు, ఏమిట్లా తప్పిపోయినవో దినం సరి చేసుకుంటా. దేవుని విషయంలో మనముంటే మనం ఎంతగానో ధన్యులమని మనము గుర్తుకు తెస్తున్నాం. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తాం. ఎన్నో విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనము దాటేయాలి. ప్రతి విషయంలో దేవునికి ఇష్టంగా మనం బతుకులు ఉండాలనేదే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి దయచేసి. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి చదవండి దయచేసి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి. ఇక్కడ కూడా మంచి సమరయుడు వచ్చి గాయములను దొంగల చేతిలో చిక్కిన ఒక వ్యక్తి ప్రయాణమైపోవచ్చు. ఎవరి చేతిలో చిక్కిండు చెప్పండి? దొంగల చేతిలో చిక్కితే ఆయనను గాయము కట్టుతున్నాడు. దగ్గర దాకపోయి మన దగ్గరికి వచ్చిండు. దేవునితో సమానముగా విడిచిపెట్టుకూడుట భాగ్యమని ఎంచుకోక ప్రభు మన దగ్గరికి వచ్చి మన పాపములను తూర్చివేయడానికే, పాపముల నుండి విముక్తులను చేయడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. లేవీయుడు యాజకుడు చూసి పక్కకెళ్ళిపోయాడు. కొనపానముతో యెరికో పట్టణంలో నుంచి వెళుతున్నప్పుడు అక్కడ దొంగల చేతిలో చిక్కి గాయపరచబడ్డాడు. కొంచెం సేపు అయితే చనిపోతాడు ఆ వ్యక్తి. కానీ యాజకుడు వచ్చిండు, లేవీయుడు వచ్చి పక్కకెళ్ళిపోయిండు. ఒక సమరయుడు ఆ తర్వాత వ్యక్తి పడి ఉన్న చోటుకు వెళ్ళి జాలిపడి కనికెరపడి ఆ గాయాలకు నూనె పోసి కట్టుకట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పోయాడు. మంచి సమరయుడు అని చూస్తాం. గాయములు కట్టిన దేవాని పాటలు పాడతారు మీరు. సమరయుడా, మంచి సమరయుడా అని పాటలు పాడుతారు. విన్నారా? మనము ఆయనను గాయములు కట్టి ఆ సమరాయిని పూటకూల ఇంటి వానికి తెచ్చాడు. నీ పొరుగువాడు ఎవడని చెప్పిన సందర్భంలోనే ఈ కథ ప్రభువు చెప్పాడు. వెళ్ళుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద. దేవుడు చూడండి, మన గాయములను కట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన కొరకు ఆయన గాయములు నొందినాడు. ఇందులోనే కనపడుతుంది కదా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం కూడా, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా చూడండి. 18:15 ఎక్కడ చదువుతున్నాను? నా బాధ ఎలా ఎడతెగనిదాయను. అది చదవండి నాన్న. రైట్.
నా గాయము ఏల ఘోరమైనదాయను ఆ, అది స్వస్థత నొందకపోనేలా ఆ, నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా ఆ. నిలువని జలములవవుదువా వాక్యం చెప్పండి ఎంత ఇర్మియా 15:18. రైట్ రైట్ రైట్. ఇర్మియా 15:18. చదువు నాన్న. నా బాధ ఏలా ఎడతగనిదాయను ఆ, నా గాయము ఏలా ఘోరమైనదాయను ఆ, అది స్వస్థత నొందకపోనేలా ఆ, నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా ఆ, నిలువని జలములవవుదువా ఆ. కాబట్టి యెహోవా ఇలాగు చాలు చాలు చాలు. ఎడతెగనిదాయను నా గాయము ఎలా ఘోరమైనదాయను అది స్వస్థత పొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల మౌదువా అని తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అన్ని గ్రంథాలలో కూడా చాలా విషయాలు ఎహెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఈ గాయములన్నీ కొన్ని పాప గాయాలున్నాయి, కొన్ని మరి ఇర్మియాకేం గాయమైంది చెప్పండి. ఇక్కడ ఇర్మియాకేం గాయమైంది చెప్పండి. ఇర్మియా గాయాలేమిటి? మరి ఇర్మియా గాయాలేమిటివో చెప్పాలా? ఇర్మియా ఏం గాయాలంటే ఎంత చెప్పినా దేవుని తట్టు తిరగడం లేదు. కూడా వినండి ఒక మాట. ఎంత చెప్పినా దేవుని వాక్యం తట్టు ప్రజలు తిరగనప్పుడు, వాళ్ళు మారు మనసు పొందనప్పుడు, దేవుని ఉగ్రత దేవుని కోపం ప్రజల మీద నిలబడినప్పుడు, దేవుని ఖడ్గం ప్రజల మీదికి రావడం ఇర్మియా భక్తుడు చూడడం వల్ల అతని హృదయములో మానని గాయాలు అయినాయి. కొంచెం సేపు అయితే యెహోవా ఖడ్గం ప్రజలను నాశనము చేయడానికి ఖడ్గం వచ్చి దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇర్మియా ఏమన్నాడంటే, అయ్యో నా గాయము ఎక్కువైపోయింది, ప్రజలు నశించిపోతున్నారు కదా, దేవుని ఉగ్రతకు దేవుని కోపానికి గురి అవుతున్నారు కదా, ఈ ఖడ్గం నుంచి తప్పించవా అని ఆయన తపన గాయం, అంతరంగంలో ఉన్న గాయం ఇర్మియాకు బాధ వేసిందంట. ఎవరన్నా రక్షింపబడకపోతే దాసులకు నిజమే గాయాలైతాయి. భక్తుడు అదే తెలియజేస్తున్నాడు, అదే తెలియజేస్తా ఉన్నాడు. మరి యోబు భక్తునికి ఎందుకు ఎలాంటి గాయాలైనాయి చెప్పండి. యోబు భక్తునికి ఎలా గాయాలైనాయి? యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయం 6వ వచనము చదవండి దయచేసి. 6వ వచనమా ఎంతనా చూడండి. యోబు గ్రంథం 34. న్యాయవంతుడనయ్యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను. రైట్, అది నాన్న చదవండి. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగనని యోబు అనుచున్నాడు. యోబుకేం ఎందుకు గురించి గాయమైంది చెప్పండి. ఎందుకు గాయమైంది యోబుకు? మీరు ఇప్పుడు ఇవన్నీ గాయాలు, నేను చెప్పుకుంటూ వచ్చిన గాయాలు, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఇక్కడ ఇర్మియాకి ఎందుకు గాయం కలిగింది, దావీదుకి ఎందుకు గాయం కలిగింది చెప్పండి. ఎందుకు గాయాలైనాయి? ఇక్కడ ఈయన కూడా ఎందుకు గాయమైంది యోబు భక్తుని కంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయం కలిగనని యోబు అనుచున్నాడు. యెషయా గ్రంథంలో అయితే తిరుగుబాటు చేసిండ్రు, లోబడలేదు. సరే ఓకే, వాళ్ళు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఈయన తిరుగుబాటు చేయలేదు యోబు. యోబు తిరుగుబాటు చేయకపోయినను నా గాయములు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే యోబు భక్తుని యోబు భక్తుని యొక్క యోగ్యతను పరీక్షించడానికి దేవుడు సాతానుతో ఇద్దరు పందెం వేసుకున్నారు. యోబు యోగ్యుడు అనేమో దేవుడు అంటాడు, అతడు యోగ్యుడు అనేమో దేవుడు అంటాడు యోబును, సాతానేమో అయోగ్యుడు అంటాడు. ఒక్కటే నిమిషంలో యోబు పడిపోతాడు. ఇప్పుడు కావాలంటే నీవు నీ పిల్లలను తీసేసుకో, ఆస్తి తీసేసుకో, అధికారాన్ని తీసేసుకో, ఆ పోస్టును తీసేయి, నీ ఆస్తి అన్ని ఇంటిని అందరినీ తీసేయి. ఇప్పుడు నిన్నెంబడే నిన్ను నీ భయభక్తులు గలవాడు అంటున్నావు కదా,
యథార్థవంతుడు అంటున్నావు కదా, న్యాయవంతుడు అంటున్నావు కదా, చెడుతనము విసర్జించిన వాడు అంటున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఒక్క నిమిషంలో పరీక్ష పెట్టు, ఆ పరీక్షలో యోబు నిలబడతాడా లేదా అనేది పరీక్ష పెట్టాడు. విన్నారా? యోగ్యతను పరీక్షించే సమయం దేవుడు అతని యోగ్యతను పరీక్షించాడు. అతడు యోగ్యుడని సాతాను ముంగట సవాలు విసిరాడు దేవుడు. ఒకవేళ యోబు పడిపోతే గనక దేవునికి అవమానం, ఒకవేళ యోగ్యుడైతే గనక గెలిస్తే గనక సాతానుకు అవమానం. మరి ఏం చేశాడు చెప్పండి? ఈ గాయాలు, పిల్లలు చనిపోయారు అనగానే ఒక గాయం, ఆస్తి పోయిందనగానే ఒక గాయం, ఎన్నో గాయాలు యోబుకు కలిగినాయి. అన్ని గాయాలు కలిగినప్పటికీ కూడా అతడు యోగ్యుడుగా నీతిని గట్టిగా పట్టుకున్నాడు, యథార్థతను పట్టుకున్నాడు, భయభక్తులు గలవాడని నిరూపించుకున్నాడు, నీతిమంతుడని రుజువు చేశాడు. అతని భక్తిలో ఒక పట్టుంది, నీతి నిజాయితీ ఉన్నది, నిజము కొరకు నిలబడే శక్తి యోబు లోపల ఉన్నది. అతడు యోగ్యుడు, అతని యోగ్యతను వెరుగుదు అన్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని చెప్పాడు. అలాంటి పరీక్ష లోపల యోబు నెగ్గాడు. కాబట్టి సాతానుడు ఏం చేసిండు? నోరు మూయించుకొని సాతానుడు ఓడిపోయాడు. యోబు వలన కలిగిన గాయాలు అది చాలా పరీక్షకు నిలిచినదై యోగ్యతను తెలియజేస్తా ఉంది. ఒకరొకరి జీవితాలలో ఒక్కొక్క గాయాలు ఉన్నాయి ప్రియులారా. మనుషుల లోపల ప్రతి గాయాలను దేవుడు నేను గాయపడిన వాటిని కట్టుదును అందుకే అన్నాడు. అందులోనే 5:18 కూడా చూడండి. యోబు గ్రంథం 5:18 కూడా చూసి చదువుదాం, క్లోజ్ చేసుకుందాం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గాయపరిచి గాయము కట్టును అంటే రెండు ఆయన చేస్తే ఎట్లా చెప్పండి? రెండు ఆయననే చేస్తే ఎట్లా చెప్పండి? పరీక్ష కొరకేమో గాయపరిచినట్టు, తన సన్నిధికి తీసుకొనడానికేమో స్వస్థత ఇచ్చినట్టు. ఎట్లా చేసాడు చెప్పండి? పరీక్షకు నిలవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని గాయపరుస్తాడు, బెత్తం వాడుతాడు, శిక్ష అనే మేత పెడతాడు. ఎందుకు పెడతాడు? సరిచేయబడడానికి ఇవన్నీ పంపిస్తాడు. ప్రియులారా, మన కొరకు గాయపడ్డ యేసును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు గాయపరచబడెను. ఆయన గాయముల చేత మనకేం దొరికింది చెప్పండి? ఆయన గాయముల చేత మనకేం దొరికింది? స్వస్థత దొరికింది. ఆయన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది. 1 పేతురు 2:24 1 పేతురు 2:24 2:24-25 వచనాలు చదవండి. మనము పాపుల విషయమై చనిపోయి, పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అని తెలియజేస్తా ఉన్నాడు. మన గాయములు ఎన్నైనా కట్టుకట్టి స్వస్థపరిచి అమూల్యమైన రక్తము కార్చిన ప్రభువు సన్నిధిలో ఇప్పటికైనా నువ్వు ఒప్పుకుంటే నీ జీవితం ఇప్పటికైనా స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఇప్పటికైనా అందరం మోకరించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, వందనాలు. అందరము మన పాపముల విషయమై మనము పశ్చాత్తాపపడి కన్నీరు గార్చి మెత్తన హృదయముగా చేయబడి మెత్తని హృదయంతో నువ్వు కడుక్కుంటే గనక దేవుడు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.